హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం వల్ల నాకు ఎంతో ఎంకరేజింగ్గాను సపోర్టింగ్గాను ఉంటుందండి. ఈరోజు మన వీడియోలో ద వ్యాంపైర్ డైరీస్ అండ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్లోని సీజన్ 2లోని ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్ చూడబోతున్నామండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలీనా ఇంట్లోకి వస్తుంది. అయితే కిచెన్లో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎలీనా కిచెన్లోకి వెళ్తుంది. అయితే అక్కడ కత్తితో పొడవబడి జాన్ కింద పడిపోయి ఉంటాడు. అది చూసి ఎలీనా పరిగెత్తుకుంటూ జాన్ దగ్గరికి వెళ్తుంది. అంబులెన్స్కి కాల్ చేస్తుంది. ఈలోగా జాను ఎలీనాను చూసి తన్ని వెనకాలే ఉంది అని అంటాడు. అది విని ఒక్కసారిగా భయపడిన ఎలీనా వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ క్యాథరిన్ కనిపించదు. ఎలీనా కనిపించకుండా క్యాథరిన్ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. క్యాథరిన్ వచ్చిందని తెలుసుకున్న ఎలీనాకి జెర్మీ గుర్తుకు వస్తాడు. వెంటనే జెర్మీ దగ్గరికి పరిగెడుతుంది. అయితే జెర్మీ స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుని ఉంటాడు. వెళ్ళి జెర్మీని లేపుతుంది. జెర్మీకి ఒక్కసారిగా మెలకు వస్తుంది. జాన్ని అంబులెన్స్ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. స్టీఫెన్ ఎలీనా దగ్గరికి వస్తాడు. ఎలీనా స్టీఫెన్తో జెర్మీ యానా ఇచ్చిన బ్లడ్ తాగి స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకున్నాడు. తన వ్యాంపైర్గా మారాడో లేదో చూడమని అంటుంది. స్టీఫెన్ జెర్మీని చూసి లేదు, తన వ్యాంపైర్గా మారలేదు, తను ఇంకా మనిషిగానే ఉన్నాడు, ఎందుకంటే తను వేసుకున్న స్లీపింగ్ పిల్స్తో తను చనిపోలేదు అని అంటాడు. స్టీఫెన్ ఎలీనాతో నేను జెర్మీతో పాటే ఉంటాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని అంటాడు. అయితే ఎలీనా కూడా సరే అని హాస్పిటల్కి బయలుదేరుతుంది. బోనీ క్యార్లిన్ కోసం హాస్పిటల్కి వస్తుంది. అయితే తన రూమ్ బయటే మ్యాథ్ కూర్చుని ఉంటాడు. బోనీ మ్యాథ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది క్యార్లిన్ అని అడుగుతుంది. దానికి మ్యాథ్ మేము నిన్న ఈవినింగ్ అందరం కలిసి ఇంటికి వెళ్తున్నాము, టైలర్కి ఏమైందో తెలీదు, తనకి శబ్దాలు వినిపిస్తున్నాయి అని చెప్పి కార్ని యాక్సిడెంట్ చేశాడు. అప్పటి వరకు క్యార్లిన్ బాగానే ఉంది, కానీ తనకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు అని బాధపడుతూ ఉంటాడు. పోలీస్ షెరీఫ్ డీమాన్కి కాల్ చేసి రమ్మంటుంది. డీమాన్తో అసలు మేయరు వ్యాంపైరే కాదు, కానీ తను ఎందుకు జొనాథన్ గిల్బర్ట్ డివైస్తో ఎఫెక్ట్ అయ్యాడో అర్థం కావడం లేదు అని అంటుంది. దానికి డీమాన్ కూడా దాని గురించి మనం కనుక్కుందాం అని అంటాడు. తర్వాత పోలీస్ షెరీఫ్ క్యార్లిన్ గురించి చాలా బాధపడుతుంది. డీమాన్ తనని ఓదారుస్తాడు. ఎలీనా క్యార్లిన్ కోసం హాస్పిటల్కి వస్తుంది. తను బోనీతో క్యార్లిన్ ఎలా ఉందని అడుగుతుంది. అయితే బోనీ ఎలీనాతో చాలా బాధపడుతూ క్యార్లిన్ చాలా సివియర్ కండిషన్లో ఉంది అని చెప్తుంది. ఎలీనా నీ మంత్రశక్తులు ఉపయోగించి క్యార్లిన్ కాపాడు బోనీ అని అడుగుతుంది. కానీ బోనీ నేను ఇంకా అలాంటి మంత్రాలు ఏమీ నేర్చుకోలేదు, నేను ఆ పని చేయలేను అని అంటుంది. అయితే ఇంతలో అక్కడికి డీమాన్ వస్తాడు. నేను క్యార్లిన్ని కాపాడుతాను, నా బ్లడ్ క్యార్లిన్కి ఇచ్చి నేను తనని కాపాడుతాను అని అంటాడు. అయితే ఎలీనా వద్దంటుంది. కానీ బోనీ మాత్రం క్యార్లిన్ కోసం నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు నీ బ్లడ్ ఇచ్చి క్యార్లిన్ని కాపాడు అని అంటుంది. దానికి డీమాన్ కూడా సరే అంటాడు. బోనీ వెళ్ళిపోయిన తర్వాత డీమాన్ అండ్ ఎలీనా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంతలో అక్కడికి జన్నా వస్తుంది. జన్నాను చూసి ఎలీనా నిన్న నైట్ నువ్వు జాన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. దానికి జన్నా నిన్న నైట్ నేను ఫైర్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నానని నీకు చెప్పే వెళ్ళాను కదా అంటుంది. అది విన్న ఎలీనా లేదు, నువ్వు నాకు చెప్పలేదు జన్నా అంటుంది. అయితే ఈ కన్వర్సేషన్ అంతా వింటున్న డీమాన్కి అర్థమైపోతుంది వచ్చింది క్యాథరిన్ అని. స్టీఫెన్ జెర్మీతో పాటు ఎలీనా వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అయితే అక్కడికి ఎలీనా రూపంలో ఉన్న క్యాథరిన్ తన దగ్గరికి వస్తుంది. తన దగ్గరికి వచ్చింది ఎలీనా కాదని క్యాథరిన్ అని స్టీఫెన్కి అర్థమవుతుంది. తన మీద అటాక్ చేసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. దానికి క్యాథరిన్ నేను నీకోసమే వచ్చాను, ఆల్రెడీ మీ ఇద్దరిలో ఒకళ్ళని నేను ఫూల్ కూడా చేశాను అని అంటుంది. తరువాత ఇంతలో అక్కడికి ఎలీనా అండ్ డీమాన్ వస్తారు. క్యాథరిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనా, స్టీఫెన్, డీమాను ముగ్గురు కలిసి క్యాథరిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు క్యాథరిన్ ఎందుకు తిరిగి వచ్చింది, తనకేం కావాలి, తనకి కావాల్సింది తనకు దక్కేదాకా ఈ ఊరు వదిలి వెళ్ళదు అని అంటాడు. స్టీఫెన్ డీమాన్తో తను ఆల్రెడీ మీ ఇద్దరిలో ఒకరిని ఫూల్ చేశాను అంది, దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. దానికి డీమాను నిన్న నైట్ నేను ఎలీనాని కిస్ చేశానని అంటాడు. అది విని స్టీఫెన్ బాగా అప్సెట్ అవుతాడు. డీమాన్ మీద అటాక్ చేయబోతాడు. ఈలోగా ఎలీనా స్టీఫెన్ ఆపి తను కిస్ చేసింది క్యాథరిన్ని, నన్ను కాదు, నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని స్టీఫెన్తో అంటుంది. బోనీ హాస్పిటల్కి వెళ్తుంది. అయితే మ్యాథ్ని క్యార్లిన్ ఎలా ఉందని అడుగుతుంది. క్యార్లిన్ బాగానే ఉంది, నిన్న నైట్ డీమాన్ వచ్చి వెళ్ళాడు అని చెప్తాడు. అది విన్న బోనీకి అర్థమైపోతుంది డీమాన్ వచ్చి తన బ్లడ్ ఇచ్చి క్యార్లిన్ని కాపాడాడని. తరువాత వాళ్ళిద్దరూ కలిసి క్యార్లిన్ దగ్గరికి వెళ్తారు. క్యార్లిన్ వాళ్ళిద్దరిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. టైలర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అయితే టైలర్ వాళ్ళ నాన్న మేయర్ తమ్ముడైన మేసన్ లాక్వుడ్ వస్తాడు. తనని చూడగానే టైలర్ చాలా కాలమైంది నిన్ను చూసి అని అంటాడు. ఇక్కడ మనకి మేసన్ లాక్వుడ్ కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు.
ఎలీనా, స్టీఫెను ఇద్దరూ కలిసి క్యాథరిన్ ఎందుకు తిరిగి వచ్చిందో తెలుసుకోవడానికి జాన్ దగ్గరికి వెళ్తారు. జాను ఎలీనాని చూడగానే క్యాథరిన్ అనుకుని భయపడతాడు. ఎలీనా జాన్ దగ్గరికి వెళ్ళి తన రింగ్ తనకి తిరిగి ఇచ్చి, నేను ఎలీనాని, క్యాథరిన్ని కాదు. క్యాథరిన్ ఎందుకు తిరిగి వచ్చింది, తనకేం కావాలి అని అడుగుతుంది. దానికి జాను, తనకేం కావాలో, తను ఎందుకు తిరిగి వచ్చిందో నాకు తెలియదు. నేనెప్పుడు తనతో డైరెక్ట్గా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య ఐసోబెల్ ఉండేది. కావాలంటే మీరు నన్ను చంపేయండి, నాకేం తెలీదు అని అంటాడు. తరువాత ఎలీనా బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న ఎలీనాతో జాను, నువ్వు ఈ వ్యాంపైర్స్తో ఉండకు, నిన్ను వ్యాంపైర్స్తో నేను చూడలేను, ఈ వ్యాంపైర్స్ అంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు. అది విన్న స్టీఫెను ఎలీనా వెళ్ళిపోయిన తర్వాత జాన్ మీద అటాక్ చేసి, నీకు వ్యాంపైర్స్ అంటే ఇష్టం లేదా, ఇప్పుడు నువ్వు ఎలా వ్యాంపైర్గా మారకుండా ఉంటావో నేను చూస్తాను అని చెప్పి తన బ్లడ్ని జాన్కి బలవంతంగా తాగిస్తాడు. ఇప్పుడు నువ్వు బ్రతికున్న ప్రతిరోజు నేను ఒక వ్యాంపైర్ని అని నిన్ను నువ్వే అసహించుకుంటావు అని చెప్పి వెళ్ళిపోతాడు. డీమాను పోలీస్ షెరీఫ్ని మేయర్ లాక్వుడ్ వైఫ్తో పాటు ఉన్నది ఎవరని అడుగుతాడు. దానికి పోలీస్ షెరీఫ్ తను మేయర్ వాళ్ళ తమ్ముడు మేసన్ లాక్వుడ్ అని చెప్తుంది. టైలర్ వాళ్ళ నాన్న అంత్యక్రియలకి ఎలీనా రూపంలో ఉన్న క్యాథరిన్ కూడా వస్తుంది. అయితే టైలరు క్యాథరిన్ చూసి ఎలీనా అనుకుని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. డీమాను బోనీతో, నీకు ఈ విషయం తెలిసిందా, మేయర్ లాక్వుడ్ అండ్ టైలర్ లాక్వుడ్ ఇద్దరు కూడా వ్యాంపైర్ డివైస్తో ఎఫెక్ట్ అయ్యారని అని అడుగుతాడు. దానికి బోనీ, అవును నాకు తెలిసింది అని అంటుంది. తర్వాత డీమాను క్యాలిన్ గురించి మాట్లాడతాడు. అది విని బోనీకి చాలా కోపం వస్తుంది. తన మంత్రశక్తులను ఉపయోగించి డీమాన్కి తలనొప్పి వచ్చేలాగా చేస్తుంది. తరువాత బోనీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బోనీ డీమాన్ మీద కోపంతో బయటికి వస్తుంది. అక్కడే ఎలీనా రూపంలో ఉన్న క్యాథరిన్ ఉంటుంది. తను ఎలీనానే అనుకుని బోనీ తన దగ్గరికి వెళ్ళి, అబ్బా ఈ డీమాన్ తెగ విసిగిస్తున్నాడు, క్యాథరిన్కి బ్లడ్ ఇచ్చి కాపాడినందుకు తను తెగ ఫోర్స్ కొడుతున్నాడు అని చెప్తుంది. తరువాత ఎలీనాని పట్టుకుంటుంది. అయితే బోనీకి ఏవో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. వెంటనే తను లోపలికి వెళ్ళిపోతుంది. బోనీ వెంటనే ఎలీనాకి కాల్ చేస్తుంది. నువ్వెక్కడున్నావని అడుగుతుంది. అయితే ఎలీనా, నేను జాన్ కోసం హాస్పిటల్కి వచ్చానని, ఇంకొంచెం సేపట్లో అక్కడికి వస్తానని చెప్తుంది. అది విన్న బోనీకి అర్థమవుతుంది బయట ఉన్నది ఎలీనా కాదని. బోనీ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ క్యాథరిన్ ఉంటుంది. క్యాథరిన్ బోనీతో, నన్ను నేను పరిచయం చేసుకోలేదు కదూ, నా పేరు క్యాథరిన్ అంటుంది. వెంటనే బోనీ తన మీద మంత్రప్రయోగం చేస్తుంది. కానీ క్యాథరిన్కి ఏమీ కాదు. ఎందుకంటే క్యాథరిన్ మీద బోనీ మంత్రశక్తులేమీ పని చెయ్యవు. తరువాత క్యాథరిన్ బోనీ మీద అటాక్ చేస్తుంది. స్టీఫెన్ వచ్చి బోనీని కాపాడతాడు. టైలర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న అంత్యక్రియల కోసం ఎలీనా, జన్నా, జెర్మీ వస్తారు. అయితే అక్కడ డీమాన్ ఉంటాడు. డీమాన్ చూసి ఎలీనా, మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని చెప్పి ఎలీనా డీమాన్ దగ్గరికి వెళ్తుంది. జెర్మీ టైలర్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న చనిపోయినందుకు టైలర్ని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలోగా టైలర్ వాళ్ళ బాబాయ్ మేసన్ లాక్వుడ్ అక్కడికి వస్తాడు. తనను చూసి జెర్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెను క్యాథరిన్ని తీసుకుని బయటికి వస్తాడు. అయితే క్యాథరిన్తో, నువ్వెందుకు తిరిగి వచ్చావు, నీకేం కావాలని అడుగుతాడు. అది విన్న క్యాథరిన్, నేను నీకోసమే వచ్చాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. దాంతో స్టీఫెను, నేను నిన్ను ప్రేమించలేదు, నువ్వు నన్ను కంపల్ చేసి నేను నిన్ను ఇష్టపడేలాగా చేసుకున్నావు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. అది విన్న క్యాథరిన్ పక్కనే ఒక వస్తువు ఉంటే దాన్ని తీసుకుని స్టీఫెన్ పొట్టలో పొడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమాను స్టెఫెన్తో, నేను ఎలీనాని కిస్ చేశాను, ఎలీనా కూడా తిరిగి నన్ను కిస్ చేసింది అని చెప్తాడు. అది విన్న స్టీఫెను, క్యాథరిన్ మనతో గేమ్ ఆడుతుంది, క్యాథరిన్ ఎలీనా రూపంలో నీ దగ్గరికి వచ్చి మనిద్దరికి గొడవ పెట్టాలని చూస్తుంది, అలానే తను మనిద్దరిని విడదీయాలని చూస్తుంది. కానీ డీమాన్, మనిద్దరం కలిసి ఉండాలి, మనిద్దరం కలిసి ఉంటేనే తన మీద మనం పోరాడగలము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెర్మీ జాన్ దగ్గరికి వస్తాడు. జాను, నేను వెళ్ళిపోతున్నాను, ఈ విషయం ఎలీనా కూడా చెప్పమంటాడు. తర్వాత జెర్మీ జాన్తో, వచ్చిన పని అయిపోయిందని అడుగుతాడు. వచ్చిన పని కొంతవరకు అయిపోయింది, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. మన పూర్వీకుల దగ్గర నుంచి, అలానే మీ నాన్న, నేను అందరం వ్యాంపైర్స్ని చంపుతున్నాము. నువ్వు వ్యాంపైర్స్ని చంపుతావో లేదో అది నీ ఇష్టం, కాకపోతే మన పూర్వీకుల దగ్గర నుంచి మనం వ్యాంపైర్స్ని చంపుతున్నాము అని చెప్పి తన చేతికి ఉన్న రింగ్ తీసి జెర్మీకి ఇచ్చి జాన్ వెళ్ళిపోతాడు. డీమాన్ దగ్గరికి క్యాథరిన్ వస్తుంది. అయితే క్యాథరిన్తో డీమాన్, నువ్వెందుకు తిరిగి వచ్చావు, నీకేం కావాలని అడుగుతాడు. దానికి క్యాథరిన్, నేను నీకోసమే వచ్చాను అని చెప్తుంది. తరువాత డీమాన్తో మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది. డీమాన్ క్యాథరిన్ని చూసి, మనం గతమంతా మర్చిపోదాం, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము, నాకొక్క విషయం చెప్పు, నేను 150 సంవత్సరాల నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వెందుకు నన్ను వెతుక్కుంటూ నా కోసం రాలేదు, నేను నిన్ను వెతుకుతున్నానని తెలిసినా అని అడుగుతాడు.
దానికి క్యాథరిన్ అసలు నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు, నేనెప్పుడు స్టీఫెన్నే ప్రేమించాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విన్న డీమాన్కి ఒక్కసారిగా గుండె బద్దలైపోతుంది. డీమాను బాధతో ఎలినా దగ్గరికి వస్తాడు. అయితే ఎలినా ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. దానికి డీమాను మనిద్దరి మధ్య ఏదో ఉంది ఎలినా, మనిద్దరి మధ్య ఇష్టం ఉంది అని అంటూ ఉంటాడు. ఈలోగా ఎలినా లేదు, నాకు నీ మీద ఎలాంటి ఇష్టమూ లేదు, నేను స్టీఫెన్నే లవ్ చేశాను అని అంటుంది. అయితే ఈలోగా అక్కడికి జెర్మీ వస్తాడు. జెర్మీని చూసి డీమాను జెర్మీ వ్యాంపైర్గా మారాలనుకున్నాడు అని చెప్పి జెర్మీ దగ్గరికి వెళ్ళి తన మెడ విరిచేసి తనని చంపేస్తాడు. డీమాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెర్మీ కింద పడిపోతాడు. ఎలీనా జెర్మీ దగ్గరికి వచ్చి తన చేతికున్న రింగ్ చూస్తుంది. ఎలీనా దగ్గరికి స్టీఫెన్ వస్తాడు. ఎలీనా స్టీఫెన్తో నాకు డీమాన్ అంటే అస్సలు ఇష్టం లేదని చెప్తుంది. తరువాత జెర్మీ తన చేతికున్న రింగ్ సహాయంతో తను తిరిగి బ్రతుకుతాడు. తన దగ్గరికి వచ్చి స్టీఫెను రింగ్ సహాయంతోనే బ్రతికాడు, జెర్మీ వ్యాంపైర్గా మారలేదు అని చెప్తాడు. అయితే జెర్మీ భయపడదు, నన్ను డీమాన్ చంపేశాడు అని అంటూ ఉంటాడు. అయితే ఎలీనా జెర్మీని పట్టుకుని ఓదారుస్తూ ఉంటుంది, నీకేం కాలేదు అని. డీమాను ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. అటు క్యాథరిన్ ఇటు ఎలీనా ఇద్దరు డీమాన్ని లవ్ చేయడం లేదని చెప్తారు, స్టీఫెన్ని లవ్ చేస్తున్నాడని చెప్తారు. అలానే స్టీఫెన్ మీద కూడా చాలా కోపంతో ఉంటాడు. హాస్పిటల్లో క్యారలిన్ దగ్గరికి క్యాథరిన్ వెళ్తుంది. క్యాథరిన్ని చూసి ఎలీనా అనుకున్న క్యారలిన్ నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు ఎలీనా అని అడుగుతుంది. దానికి క్యాథరిన్ నా పేరు ఎలీనా కాదు, నా పేరు క్యాథరిన్, నువ్వు డీమాన్కి స్టీఫెన్కి ఒక మెసేజ్ చెప్పాలి, అదేంటంటే ఆట మొదలయ్యింది అని చెప్పి. నేనెందుకు ఆ విషయం చెప్పాలి అని క్యారలిన్ అంటుంది. ఈలోగా క్యారలిన్ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. క్యారలిన్ తిరిగి లేస్తుంది. ఈసారి తను మనిషి కాదు, తన వ్యాంపైర్. ఎందుకంటే డీమాన్ బ్లడ్ తన బాడీలో ఉండి చనిపోయింది కాబట్టి తన వ్యాంపైర్గా మారుతుంది. తనకి బాగా ఆకలి వేస్తుంది. తను బయటికి వెళ్ళి ఒక నర్సుని నాకు ఆకలి వేస్తుంది అని అడుగుతుంది. అయితే ఆ నర్సు ఇప్పుడు ఇది మిడ్ నైట్, రేపు మార్నింగ్ 7 కల్లా బ్రేక్ఫాస్ట్ వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకోమని చెప్పి క్యారలిన్తో అంటుంది. క్యారలిన్కి బ్లడ్ వాసన వస్తుంది. తన పక్క బెడ్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ ప్యాకెట్ తెచ్చుకుని క్యారలిన్ బ్లడ్ తాగడం స్టార్ట్ చేస్తుంది. ఎలీనా అండ్ బోనీ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు క్యారలిన్ గురించి మాట్లాడుకుంటారు. అలానే ఎలీనా బోనీతో డీమాను జెర్మీని చంపేశాడని, అలానే జెర్మీ చేతికి ఉన్న రింగ్ వల్లే జెర్మీ తిరిగి బ్రతికాడని చెప్తుంది. స్టీఫెను జెర్మీకి వరవేనిస్తాడు. అలానే అది తనతో ఎప్పుడూ ఉంచుకోమని చెప్తాడు. వ్యాంపైర్స్ ఎవరు తనను కంపల్ చేయకుండా ఉంటారు అని చెప్తాడు. మేయర్ వాళ్ళ వైఫ్ డీమాన్ని ఇంటికి రమ్మంటుంది. డీమాన్తో మేయర్ చనిపోయినందువలన తన బాధ్యతల్ని నేను కొంతకాలం స్వీకరిస్తున్నాను, కాబట్టి ఫౌండర్స్ కౌన్సిల్ మెంబర్స్ని నువ్వు లీడ్ చేయాలి, నువ్వు నాకు సహాయం చేయాలి అని అడుగుతుంది. డీమాన్ కూడా తప్పకుండా చేస్తాను సరే అంటాడు. అయితే ఈలోగా క్యారలిన్కి తన ఎండలో ఉండలేనన్న విషయం అర్థమవుతుంది. అయితే ఇంతలో అక్కడికి మ్యాథ్ వస్తాడు. నువ్వు బాగానే ఉన్నావంట, రేపు మార్నింగ్ నేను డిశ్చార్జ్ చేస్తారంట అని అంటాడు. అది విన్న క్యారలిన్ అమ్మో మార్నింగ్ వద్దు, నైట్ డిశ్చార్జ్ చేయమని చెప్పు అని అంటుంది. తరువాత తను కటన్స్ తీయబోతుంటే క్యారలిన్కి చాలా కోపం వచ్చి కటన్స్ వెంటనే క్లోజ్ చేయమని అంటుంది. తన బిహేవియర్ చూసి మ్యాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యారలిన్ పూర్తిగా వ్యాంపైర్గా మారుతుంది. అయితే అప్పుడే అక్కడికి ఒక నర్సు వస్తుంది. ఏమైందని క్యారలిన్ అడుగుతుంది. క్యారలిన్ బ్లడ్ టెంప్టేషన్ కాగలేక తన మీద అటాక్ చేసి తన బ్లడ్ తాగుతుంది. టైలర్ వాళ్ళ బాబాయి మ్యాసన్ లాక్వుడ్ టైలర్ వాళ్ళ నాన్న రూమ్లో ఏదో వెతుకుతూ ఉంటాడు. అయితే ఈలోగా అక్కడికి టైలర్ వస్తాడు. టైలర్ వచ్చి వాళ్ళ బాబాయిని ఏం వెతుకుతున్నావు అని అడిగితే, నేను మన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక వస్తువుని వెతుకుతున్నాను, అది చందమామలాగా తెల్లగా గుండ్రంగా ఒక రాయిలా ఉంటుంది అని చెప్తాడు. దానికి టైలరు అదైతే నాకు తెలియదు, మా అమ్మని అడిగితే దాని గురించి ఏమైనా చెప్తుంది అని అంటాడు. అయితే వాళ్ళ బాబాయ్ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యారలిన్ అక్కడున్న నర్స్ని కంపైల్ చేసి తను డిశ్చార్జ్ అయ్యి ఎలీనా అండ్ బోనీ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. టైలరు గేమ్ ఆడుతూ ఉంటాడు, అందరినీ ఓడిస్తూ ఉంటాడు. అయితే ఈలోగా అక్కడికి వాళ్ళ బాబాయ్ మ్యాన్సన్ లాక్వుడ్ వస్తాడు. టైలర్తో పోటీ పడతాడు. టైలర్ ఓడిపోతాడు. అయితే ఇదంతా డీమాన్ అండ్ స్టీఫెన్ నుంచుని చూస్తూ ఉంటారు. డీమాన్కి వీళ్ళెవరో మనకు తెలియాలి, కాబట్టి నువ్వు మ్యాన్సన్ లాక్వుడ్తో పోటీ పడు అని చెప్పి స్టీఫెన్ పేరు చెప్తాడు. స్టీఫెను మ్యాన్సన్ లాక్వుడ్తో పోటీ పడడానికి వెళ్తాడు. కానీ మ్యాన్సన్ లాక్వుడ్ గెలుస్తాడు, స్టీఫెన్ ఓడిపోతాడు. స్టీఫెను డీమాన్ దగ్గరికి వస్తాడు. డీమాను నువ్వేమైనా కనిపెట్టావా అని అడుగుతాడు. దానికి స్టీఫెను ఇది మనిషి శక్తి అయితే కాదు, అంతకు మించిన శక్తి ఏదో తన దగ్గర ఉంది అని అంటాడు. దానికి డీమాను వాళ్ళ శక్తి ఏంటో ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేస్తాడు.
డీమాను అక్కడ పనిచేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు టైలర్ లాక్వుడ్ అనే వ్యక్తితో గొడవ పెట్టుకోవాలి, తనని కొట్టాలి అని చెప్పి కంపైల్ చేస్తాడు. అయితే ఆ వ్యక్తి కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ అక్కడికి వచ్చి డీమాన్‌తో "నువ్వెందుకు టైలర్ పేరు చెప్పావు? మ్యాన్సన్ పేరు చెప్పొచ్చు కదా" అని అడుగుతాడు. దానికి డీమాను టైలరు ఆపుకోలేడు. టైలర్ ఊరికే బయట పడిపోతాడు. అదే మ్యాన్సన్ లాక్వుడ్‌కి తనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. తను వెంటనే బయటపడడు. అందుకే నేను టైలర్ పేరు చెప్పాను అని అంటాడు. కార్లిన్ డీమాన్ దగ్గరికి వస్తుంది. డీమాన్‌తో "నువ్వు నన్నెలా వాడుకున్నావో, ఎలా నా రక్తం తాగావో అన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి" అని చెప్తుంది. దానికి డీమాను "నీకు గుర్తొచ్చే అవకాశం లేదే, నువ్వు వ్యాంపైర్‌గా మారే వరకు" అని అంటాడు. ఇంతలో కార్లిన్ "అవును, నేను వ్యాంపైర్‌గా మారాను" అని చెప్పి క్యాథరిన్ నీకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వమంది. అదేంటంటే గేమ్ స్టార్ట్ అయింది అని నీతో చెప్పమంది అని చెప్పి డీమాన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టైలర్ లాక్వుడ్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే డీమాన్ కంపైల్ చేసిన వ్యక్తి టైలర్ దగ్గరికి వచ్చి తనతో గొడవపడి తనను కొడుతూ ఉంటాడు. అయితే టైలర్ కూడా తిరిగి ఆ వ్యక్తిని కొడుతూ ఉంటాడు. ఈలోగా టైలర్ వాళ్ళ బాబాయ్ మ్యాన్సన్ లాక్వుడ్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని విడతీసి ఆ వ్యక్తిని కొడుతూ ఉంటాడు. అయితే ఇంతలో మ్యాన్సన్ లాక్వుడ్ కళ్ళు ఒక విధంగా మారతాయి, మెరుస్తూ ఉంటాయి. తరువాత మ్యాన్సన్ లాక్వుడ్ టైలర్‌ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా దూరం నుంచి స్టీఫెన్ చూస్తూ ఉంటాడు. తరువాత స్టీఫెను ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యారలిన్ మ్యాథ్ దగ్గరికి వెళ్తుంది. మ్యాథ్ క్యారలిన్ చూడగానే "నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావు, ఇక్కడికి ఎలా వచ్చావు" అని అడుగుతాడు. అయితే క్యారలిన్ సర్ప్రైజ్ అని చెప్తుంది. తరువాత వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు. అయితే క్యారలిన్ బ్లడ్ టెంప్టేషన్‌కి ఆగలేక "నేను వెళ్ళిపోతున్నా మ్యాథ్" అని చెప్పి మ్యాథ్‌ని అక్కడే వదిలేసి తను వెళ్ళిపోతుంది. డీమాను, ఎలీనా, స్టీఫెను ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ క్యారలిన్‌ని ఎందుకు వ్యాంపైర్‌గా మార్చాలనుకుందో అర్థం కావడం లేదు. పైగా తను ఇచ్చిన మెసేజు ఆట మొదలైంది, దీని అర్థమేంటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా డీమాను మనం క్యారలిన్‌ని చంపేయాలి, లేదంటే తను అందరినీ చంపేస్తుంది అని అంటాడు. దానికి ఎలీనా లేదు, క్యారలిన్ నా ఫ్రెండు, నువ్వు తనని చంపితే నేను ఊరుకోను అంటుంది. దానికి డీమాను లేదు, తనని చంపేయాలి అని చెప్పి ముగ్గురు కలిసి క్యారలిన్‌ని వెతకడానికి బయలుదేరతారు. టైలర్‌తో గొడవపడిన వ్యక్తికి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి క్యారలిన్ తన బ్లడ్ టెంప్టేషన్‌కి ఆగలేక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన మీద అటాక్ చేసి తనని చంపేస్తుంది. మ్యాథ్ బోనీతో క్యారలిన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిందని, వచ్చిన దగ్గర నుంచి తను చాలా వింతగా ప్రవర్తిస్తుందని చెప్తాడు. బోనీ ఏం జరిగిందని అడుగుతుంది. దానికి మ్యాథ్ ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని అంటాడు. టైలర్ వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్తారు. అయితే టైలరు వాళ్ళ బాబాయ్‌తో "అసలేం జరుగుతుంది? నీ కళ్ళు ఎందుకలా మెరిసాయి" అని అడుగుతాడు. దానికి టైలర్ వాళ్ళ బాబాయ్ "ఏం లేదు, కారు హెడ్‌లైట్స్ పడి నా కళ్ళు మెరిసుంటాయి అంతే" అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ టైలర్‌కి మాత్రం వాళ్ళ బాబాయ్ మీద అనుమానం ఉంటుంది. డీమాను క్యారలిన్ దగ్గరికి వెళ్తాడు. అయితే క్యారలిన్ చాలా బాధపడుతూ డీమాన్‌తో "నేను ఈ వ్యక్తిని చంపేశాను" అని చెప్తుంది. అది విని డీమాను "ఏం పర్వాలేదు" అని క్యారలిన్ ఓదారుస్తూ ఒక వుడెన్ స్టేక్‌తో తన మీద అటాక్ చేయబోతాడు. ఈలోగా అక్కడికి స్టీఫెన్ వచ్చి క్యారలిన్‌ని కాపాడతాడు. డీమాను స్టీఫెన్‌తో "ఎందుకు నువ్వు అడ్డుకున్నావు? క్యారలిన్‌ని చంపేయాలి" అని డీమాను మళ్ళీ అటాక్ చేయబోతాడు. ఈలోగా ఎలీనా అడ్డొస్తుంది. తరువాత ఎలీనాతో డీమాను "ఏం జరిగినా ఇక నీ బాధ్యతే" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా అక్కడికి బోనీ వస్తుంది. క్యారలిన్ వ్యాంపైర్‌గా మారడం చూసి తను చాలా బాధపడుతుంది. తరువాత స్టీఫెన్ క్యారలిన్‌ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టీఫెన్ క్యారలిన్‌తో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే మన స్నేహితులకే మనం హాని తలపెడతాము అని చెప్పి తను ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తూ ఉంటాడు. బోనీ డీమాన్ మీద చాలా కోపంతో ఉంటుంది. డీమాన్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని డీమాన్‌కి తన పవర్స్‌ని యూజ్ చేసి తలనొప్పి వచ్చేలాగా చేస్తుంది. తరువాత తనని కింద పడేస్తుంది. తరువాత తనకి మంట అంటిస్తుంది. అయితే ఎలీనా డీమాన్ తప్పేమీ లేదు అని అరుస్తూ ఉంటుంది. అయినా సరే బోనీ వినిపించుకోదు. తను మంత్రాలు చదువుతూనే ఉంటుంది. ఈలోగా ఎలీనా బోనీ దగ్గరికి వచ్చి మంత్రాలను ఆపిస్తుంది. డీమాను మంటల్లో నుంచి బయటపడతాడు. తరువాత ఎలీనా బోనీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టీఫెన్ ఎలీనా దగ్గరికి వస్తాడు. అయితే ఎలీనా క్యారలిన్ ఎలా ఉందని అడుగుతుంది. దానికి స్టీఫెన్ క్యారలిన్ ఇప్పుడు నార్మల్ అయ్యింది, బాగానే ఉందని చెప్తాడు. ఎలీనా అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో, అసలు ఈ రోజులు ఏమీ బాలేదు అని అంటుంది. స్టీఫెన్ అన్నీ సర్దుకుంటాయి, నువ్వేం బాధపడుకో అని అంటాడు. టైలరు వాళ్ళ నాన్న రూమ్కి వెళ్ళి వాళ్ళ బాబాయ్ చెప్పిన
తెల్లని చందమామ ఆకారం గల స్టోన్ గురించి వెతుకుతూ ఉంటాడు. అయితే టైలర్‌కి స్టోన్‌తో పాటు కొన్ని కూడా దొరుకుతాయి. తరువాత టైలరు స్టోన్ తీసుకుని, ఆ పేపర్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డీమాను ఇంటికి వెళ్ళేసరికి జెర్మీ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే డీమాను డ్రింక్ చేయబోతుంటే జెర్మీ ఆ డ్రింక్‌లో వరవైన్ కలిపాను అని అంటాడు. జెర్మీ ఒక వుడెన్ స్టేక్ కూడా తీసుకువస్తాడు. డీమాను ఆ వుడెన్ స్టేక్‌ని చూసి నన్ను చంపడానికి వచ్చావా అని అడుగుతాడు. దానికి జెర్మీ అవును, నేను నిన్ను చంపడానికే వచ్చాను. మా పూర్వీకుల దగ్గర నుంచి మేమందరం వ్యాంపైర్స్‌ని చంపుతున్నామని అంటాడు. అయితే దానికి డీమాను మా నాన్న కూడా వ్యాంపైర్ హంటరే. మా నాన్న కూడా వ్యాంపైర్స్‌ని చంపేవాడు అని అంటాడు. కానీ జెర్మీ డీమాన్ని చంపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాథ్ క్యాల్లిన్ దగ్గరికి వస్తాడు. వచ్చి క్యాల్లిన్‌తో నువ్వంటే నాకిష్టము. నాకిష్టమైన వాళ్ళందరినీ నేను కోల్పోతున్నాను. నువ్వు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నేను నిన్ను కూడా కోల్పోతానేమో అని భయపడ్డాను అని అంటాడు. అని కొంచెం ఎమోషనల్ అవుతాడు. క్యాల్లిన్ కూడా మ్యాథ్‌ని హగ్ చేసుకుని తను కూడా ఎమోషనల్ అవుతుంది. కానీ క్యాల్లిన్‌కి ఈలోగా బ్లడ్ టెంప్టేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ స్టీఫెన్ చెప్పినట్లుగా తనను తను సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఎలీనా నిద్రపోతూ ఉండగా స్టీఫెన్ తన దగ్గరికి వెళ్తాడు. అయితే ఎలీనా స్టీఫెన్‌ని చూసి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి స్టీఫెను మనిద్దరం ఈ మొమెంట్స్‌ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి తనను ఒక పెద్ద జెయింట్ వీల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. తరువాత తనని తీసుకుని జెయింట్ వీల్ మీదకి వెళ్తాడు. అయితే వాళ్ళిద్దరూ జెయింట్ వీల్ మీద నుంచి మొత్తం అంతా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 1 అండ్ 2 కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మిగతా ఎపిసోడ్స్ చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.